ఏప్రిల్ 20 దేవుని వాగ్దానం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు మహాపునరుద్ధాన పండుగ మన జీవితాల్లో ఒక ఆచారయోగ్యంగా కాక ప్రభు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో స్థిరపరచబడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన వాగ్దానము, ఆశీర్వాద వాడుకను మన జీవితంలో ఒక అలవాటుగా కాక ఆయన ఏ ఆజ్ఞ వెనకైతే ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడో వాటిని పొందుకోవడానికి ఆయన ఇచ్చు ప్రతి ఆజ్ఞను నెరవేర్చి ఆయన ప్రోత్సాహంలోనికి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును మృతుల్లో నుండి లేపినటువంటి సమాధానకర్తకు దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారంగా చేయుటకు మనలను సిద్ధపరచాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి మంచి విషయం, ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుడు నిన్ను సిద్ధపరచటానికి, నీకు అట్టి ఆశీర్వాదం ఇవ్వటానికి, ప్రభువుని ఏ విధంగా లేపటానికి ఆయన తన శ్రమను ప్రభు పడిన విధానాన్ని మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మృత్యులో నుండి లేచాడు అని అంటే, మృత్యుంజయుడు అయ్యాడనంటే ఆయన శ్రమలో ఎంతవరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడో, తండ్రి చిత్త ప్రకారంగా జరిగించాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ప్రభు చిత్త ప్రకారంగా ప్రతి మంచి విషయంలో మన ద్వారా జరిగించేటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మీ జీవితంలో అనుగ్రహించి నడిపించాలని నేను కోరుకుంటూ, మీకు అన్ని వేళలా ప్రతి మంచిని మీకును మీ ద్వారా అనేకులను ప్రభు జరిగించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మృతులలో నుండి మా ప్రభువుని లేపిన తండ్రి, మమ్మలను అనేకులకు మంచి చేయుటకు నిలబెట్టండి. లోకములో ఉన్న వాటిని త్యజించి పైనున్న వాటిని వెదికే వారంగా జరిగించండి. నేడు పునరుద్ధాన శక్తి కలిగి ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ కృప వారికి ఉంచండి. నీ శక్తితో బలపరచండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.